ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. మనమందరము దేవుని ఆలయమునకు వెళ్ళి దేవుని ఆరాధించటం వలన దేవుడు మనలను ఏర్పరచుకుంటారు. ఎప్పుడైతే మనము దేవుని వారసులు అనిపించుకుంటామో మనము దేవుని సొత్తు అయి ఉంటాము. దేవుడు మనకు చేసే మేళ్లను బట్టి మనము తృప్తి పొందుతాము. మనము క్రమము తప్పకుండా ఆయన మందిరానికి వెళ్ళటం వలన అనేకమైన మేలులు మన పట్ల జరిగించగలరు. కావున మనమందరము మనకు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా ఆదివారం ఒక్కరోజు మన పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని ఆరాధించి ఆయనను స్తుతించి గణపరిచి దేవుడు మన పట్ల చేసే మేళ్లను మనమందరము పొందుకొని తృప్తి నొందుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వైకోన లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అట్టి వారినందరినీ మీ యొక్క కృపతో నింపండి. మీరు మాపై చూపించే మేళ్లను కృపలను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిపై మీ కృప ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే మీ యొక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. వారు ఏ ఏ సమస్యలతో కృంగి ఉన్నారో వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి. అయ్యా, ప్రతి ఆదివారం మీ ఆలయానికి వెళ్ళి క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించే కృప దయచేయండి. అయ్యా, మిమ్మల్ని ఆరాధించి స్తుతించటం వలన మాకు మేలు చేత తృప్తిపరుస్తానని వాక్యము ద్వారా తెలియపరిచినారు తండ్రి. మమ్మలను మీ సొత్తుగా ఏర్పరచుకుంటారని సెలవిచ్చినారు తండ్రి. మేమందరము మీ ఆలయంలో చేరి ఆరాధించి మీరు మాకు కలుగజేసే మేళ్లతో తృప్తి పొందే కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ సహోదరుడు కోలా డానియల్.